కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇంకొక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నంబర్ 432. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు, నా పక్షముగా పలుకువాడు పరమందున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలి ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతి కొనదేవా, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన అత్యున్నతము హెచ్చించబడిన నామములో మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. సర్వశక్తివంతుడు ప్రభా, పాపములను అపరాధములలోను చెడిపోయిన ఊబిలో కురుగుపోయిన నన్ను బయటకు లాగటానికి ప్రభా, సర్వశక్తివంతైన దేవుడు మీరే మీ శక్తినంతా ఉపయోగించి మీ ప్రియకుబడిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నా జీవితంలో మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ, మీరు అనుగ్రహించిన సమృద్ధిని బట్టి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం ప్రభు. నా తండ్రి, మీరు నన్ను లాగకపోతే, మీరు నన్ను చేయబట్టుకొని తీసుకొని రాకపోతే నా జీవితము వేరేలాగుండేది ప్రభు. కేవలం ఇష్టమైన కృప, అందుని బట్టి హృదయపూర్వకంగా సాగిలపడి ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మీ యొక్క రక్త మాంసాల సాదృశ్యంగా ఉన్న ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభు. మేము ఏ పాటి వారం నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను నా తండ్రి. చదవబడిన లేఖన భాగాలను ఆశీర్వదించండి ప్రభు. మాతో మాట్లాడండి ప్రభు. మీ ప్రజల ముందు నిలబడడానికి నేను అర్హుడిని కాదు ప్రభు, నాకు అనుభవం లేదు, నేను యోగ్యుడిని కాదు. నన్ను సిలువచాటును మరుగుపరచండి, మీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి ప్రభు. కేవలం మీ నోటికి బోరగా మాత్రమే వాడుకున్నాను. మాతో మాట్లాడండి ప్రభు. మీరు ఏం కోరుకున్నారో, మీరు ఏది మాట్లాడాలని ఆశపడినారో దారుణముగా మీరే మీ బిడ్డలతోటి నాతోటి మాట్లాడమని ఆ రీతిగా పరీక్షించుకున్న వారమై యోగ్యమైన రీతిలో మీ యొక్క రక్త మాంసాల్లో పాల్పొందినట్టు సహాయం చేయమని, సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క బలలో పాల్పొందక మునుపు యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. మన దేవుడికి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వచ్చినప్పుడు ఆయన భక్తుల గురించి ఆయన అనేక పర్యాలు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఉదాహరణకు అబ్రహామును తీసుకుంటే ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో అతని తర్వాత అతని సంతానం అందరికీ కూడాను నా యొక్క ఆజ్ఞలను బోధించడానికి నమ్మకమైన వాడని అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం పలుకుతూ వచ్చాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని చెప్తూ వచ్చాడు. దావీదు మహారాజు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడని. అలా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డ గురించి, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న ప్రతి బిడ్డను గురించి, దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రతి బిడ్డ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ సాక్ష్యం ఇవ్వాలని ఆశపడినప్పుడు
దేవుడు సంతోషంగా మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడా, లేకపోతే బాధ కలిగి సాక్ష్యం ఇవ్వటానికి బాధపడుతూ ఉన్నాడా? ఇక్కడ యోబును చూస్తూ వచ్చాం. యోబు అంటున్నాడు కదా, ఇక్కడ దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, అలాగే యోబు కూడా అంటున్నాడు. ఏమన్నాడంటే, నా సాక్ష్యం ఇక్కడ కాదు, నా గురించి సాక్ష్యం పలికేవాళ్ళు భూమి మీద కాదు, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారంట? పరలోకమందు ఉన్నాడు. దేవుడు తన భక్తుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అదే సమయంలో భక్తుడు కూడా నా గురించినటువంటి సాక్ష్యము పరలోకమందు ఉన్నది. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే, నిజంగా ఇంత గొప్ప సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. మన గురించి సాక్ష్యం చెప్పమంటే, మన గురించి సాక్ష్యం ఇవ్వమంటే మనల్ని మనం డబ్బా కొడతాం. నేను అలా చేసేవాడిని, నేను అలాగుండేవాడిని, నేను అలా ఉండేవాడిని, నేను ఇలా చేసేవాడిని అని చాలా చెప్పుకుంటాం. కానీ యోబు అంటున్నాడు కదా, నా సాక్ష్యము నేను చెప్పుకోవటం కాదు, నా సాక్ష్యం గురించి పక్కన వాళ్ళు చెప్పడం కాదు, నా సాక్ష్యం ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. ఎంత ధైర్యము, అసలు ఎంత కాన్ఫిడెంట్ దేవుడి విషయంలో అంటే, నా జీవితంలో నా గురించిన సాక్ష్యము ఎక్కడుందంటే పరలోకమందు ఉన్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో 6వ వచనంలో దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు. భూమి మీద ఇలాంటి వారెవరూ లేరు. ఎంత గొప్ప సాక్ష్యం! ఈరోజు ప్రభు యొక్క బల్లలోకి వచ్చినప్పుడు అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటాం, దేవుని యొక్క బలలో పాలు పొందుతూ ఉంటాం. అయితే మన సాక్ష్యము దేవుని ఎదుట ఎలాగా ఉంది? మనుషులు ఎదుట కాదు. మనుషులు చూసి చూడకుండా సాక్ష్యం చెప్తారు, మనుషులు తమ నోటికొచ్చింది చెప్తారు, మనుషులు పార్షియాలిటీగా చూపిస్తూ ఉంటారు. కానీ మనందరినీ చూసేదేవాడు, మనందరినీ గమనించేవాడు, మనందరి గురించి ఆలోచిస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన మన గురించి సాక్ష్యము ఏం చెప్తున్నాడు? ఈ రోజులో చాలా 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 చెడ్డవిగా ఉన్నాయి. బయటికి వెళ్ళిన వ్యక్తులము లోపలికి వస్తామో లేదో తెలియదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తామో లేకపోతే పరమగృహానికి వెళ్తామో తెలియదు. ఇలాంటి అనిశ్చితి కలిగిన పరిస్థితుల్లో, ఇలాంటి సందేహంతో కూడుకున్నటువంటి రోజుల్లో, ఇలాంటి చెడ్డ జనాల్లో జీవిస్తున్న మనము ఒకవేళ ఈరోజు ప్రభు మనల్ని పిలిస్తే, ఒకవేళ ప్రభు పిలుపు మనం అందుకోగలిగితే మన యొక్క సాక్ష్యము ప్రభు దగ్గర ఎలాగుంది? ఒకవేళ మన సాక్ష్యం ప్రభు దగ్గర ఘనంగా ఉంటే మనం చాలా సంతోషమే. కానీ ఒకవేళ మన సాక్ష్యం కనుక ప్రభు దగ్గర సరిగా లేకపోతే, ఈరోజు దేవుడు మనకు అనుకూలించిన సమయం ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు బల దగ్గర, ప్రభువా ఇది నా జీవితం, నన్ను చూస్తున్నా. సాక్ష్యం అంటే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం రాస్తాడు, మేము ఏది కంటిమో, ఏది విన్నామో, ఏది కనులారా చూసామో, ఏది నిదానించి కనుగొంటామో వాటినే దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం నుంచోటం, మనం మాట్లాడటం, మనం పరిచర్య చేయటం, మనం చేసే ప్రతిదీ కూడాను దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి చూస్తున్న దేవుని దృష్టిలో మనము అయోగ్యులము కాకుండా యోగ్యులముగా, దేవా ఒకప్పుడు నా ఇలా ఉన్నా, కానీ ఈ రోజు నుంచి నీ దగ్గర సాక్ష్యం నేను సంపాదించుకుంటా అనే ఒక నిశ్చయత కలిగి, అనే ఒక తీర్మానం కలిగి ప్రభు యొక్క బలలో మనము పాలు పొందుకుంటాం. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే అనేక మంది భక్తుల గురించి సాక్ష్యం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈరోజు ఒక భక్తుడి గురించి మనం చూస్తాం. ఆయన పేరేంటంటే యోబు. ఆయన జీవిత శైలి, ఆయన విధానం ఎలాగంటే చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితవని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చాలక అపవాది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా అడిగిన ప్రశ్న, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? ఫర్ ఎగ్జాంపుల్, మనకెవరో తెలియని వ్యక్తి వైజాగ్ నుంచి వచ్చాడు అనుకోండి. వైజాగ్ నుంచి వస్తే నీకు పలానా అన్న తెలుసా అని అడిగామనుకోండి, ఏమంటాడు? ఒకసారి ఆలోచిస్తాడు. ఏ అన్న? పలానా బాలయేసు అన్న తెలుసా అని ఒక 2 నిమిషాలు ఆలోచించి ఆగి గుర్తు తెచ్చుకొని తెలిస్తే అంటే తెలుసు అంటాడు, లేకపోతే లేదని చెప్తాడు.
కానీ ఇక్కడ అపవాది యొక్క ప్రత్యుత్తరం చూస్తే ఆలోచించావా అనగానే విత్ స్పాట్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన గురించి దేవుడు ఎంత గమనిక కలిగి ఉన్నాడో అంతే గమనిక మన శత్రువైనటువంటి అపవాది కూడా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు కంటిన్యూషన్. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా అపవాది చాలక ఎంపటినే చూసారా, ఇన్ని లక్షల మంది ప్రజలు ఉండగా ఒక పర్టికులర్ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతుంటే, అంటే ఆ పర్టికులర్ వ్యక్తి దేవుణ్ణి ఎంత గణపరిచి ఉంటాడో కదా. ఇన్ని లక్షల మందిలో నా సేవకుడైన యోబును నువ్వు చూసావా? ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇంతమంది జనాల్లో నా సేవకుడైన బాలయేసు నువ్వు చూసావా అని అపవాది దగ్గర ధైర్యంగా దేవుడు ప్రశ్న వేయగలడా? ఇక్కడ యోబు ప్లేస్లో మన పేరు పెట్టుకుంటే ఇంతమంది సంఘంలో బాలయేసు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని ధైర్యంగా నా గురించి సాతాను దగ్గర దేవుడు ఛాలెంజ్ వేయగలడా? నేను అనుకుంటాను మనం అనేక సార్లు ఒప్పుకోలు ప్రార్థనకు వస్తూ ఉంటాం. ఒప్పుకోలు ప్రార్థన చేయమన్నప్పుడు చాలాసార్లు మన పత్నాలన్నీ మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే మనం బయటికి జీవించేదానికన్నా మన వ్యక్తిగతంగా లోపల జీవించేది మనకు బాగా తెలుసు. మన యొక్క జీవితం ఎలాగుంటుందంటే, ఒక పాట ఉంటుంది, లెక్కలేని మరలు పడిపోతిని దిక్కులేని వాడనైతిని. ఎన్నిసార్లు పడిపోయామో, ఎన్నిసార్లు దిక్కులేని వాడమైపోయామో, ఎన్నిసార్లు మాటి మాటికి దేవుని గాయాన్ని రేపామో. ఎలాంటి దేవుని గాయాలు రేపిన బాలయేసు గురించి డెవిల్ తోటి అపవాదితోటి దేవుడు ఛాలెంజ్ వేయగలడా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అదే సాతాను మన కాళ్ళ కింద చితకదొక్కాలని ఆశ కలిగి ఉంటే, కానీ ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామంటే ఆ దేవుడు సాతాను ముందు మన గురించి సిగ్గుపడేలాగా మనం జీవిస్తున్నాం. మనం బాహ్యంగా మాత్రమే మంచిగా ఉంటున్నాము, కానీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఛాలెంజ్ చేయగలడానికి అంత సామర్థ్యమైన జీవితం మనలో లేదు. ఎన్నోసార్లు నీ కృపను విడిచిపోయామని పాట పాడతాం. ఎన్నోసార్లు క్షణం పడిపోయే మన గురించి దేవుడు ఎలాగా సాక్ష్యం ఇవ్వగలడు? దేవుడు ఎలాగా మన గురించి ఛాలెంజ్ వేయగలడు? దేవుని యొక్క ఆశ ఏంటంటే ప్రతి భక్తుడి యొక్క జీవితము, ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితము సాతాను ఎదుట ఇదిగో ఈయన నా బిడ్డ అని ఛాలెంజ్ విసరగలిగే జీవితం మనకి కావాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల అదే. అందరికన్నా ఈ లోకమందరిలో కల్లా పలానా వ్యక్తి ఇదిగో ఈజ్ మై సర్వెంట్, ఈజ్ మై చైల్డ్, ఇతను నా సేవకుడు, ఇతను నా బిడ్డ అని చెప్పగలిగేటువంటి సాక్ష్యం మనం మన జీవితాల్లో కలిగి ఉన్నామా? యోబు జీవితంలో కలిగి ఉన్నాడు. యోబు గురించి రాయబడిన మాటలో యోబు యొక్క జీవితం, అపవాది వచ్చింది కదా, ఎంపటినే విత్ ఇన్ సెకండ్స్లో ఓరకనే యోబు భక్తి కలిగి ఉన్నాడా? ఓరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఓరకనే నిన్ను వెంబడిస్తున్నాడా? చాలామంది ఈ లోకంలో ఎప్పుడు భక్తి చేస్తాము అంటే కష్టం వస్తే భక్తి చేస్తాం, కష్టం వస్తే ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాం, బాధ వస్తే ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాం. అన్నీ బాగుంటే ప్రభు మనకు గుర్తురాడు. అదే అపవాది ఇక్కడ రైజ్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఏంటో తెలుసా? ఊరికినే నీకు భక్తి చేస్తున్నాడా? యోబు ఊరికినే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? యోబు ఊరికినే యథార్థవంతుడిగా ఉన్నాడా? ఊరకయే న్యాయవంతుడిగా ఉన్నాడా? ఊరకనేనా? కాదుగా. కారణం ఏంటో తెలుసా? చెప్తున్నాను నెక్స్ట్, దాని కంటిన్యూషన్ వర్స్. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేది కదా. ఊరికినేనా నీకు భక్తి చేస్తుంది? కాదుగా. ఏం చేశాడు దేవుడు? యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు ఏమేశాడంట? కంచె. ఆ కంచె వేసే సంగతి యోబు తెలుసా? యోబుకు కనపడుతుందా ఆ కంచె? యోబు భార్యకు కనపడుతుందా? యోబు బిడ్డలకు కనపడుతుందా? లేకపోతే ఆయన దాసదాసులకు కనిపిస్తుందా? ఆయన ఒంటెలకు కనిపిస్తుందా? ఆయన ఎద్దులకు కనిపిస్తుందా? ఆయనకున్న సమస్తం చుట్టూ కంచి ఉందని వాళ్ళకి ఏమైనా కనిపిస్తుందా? కనపట్టల్లా. కానీ ఇద్దరు కనిపిస్తుంది. ఎవరెవరికి? ఒకటి యేసిన దేవుడికి, రెండోది సాతాను. అనేక సందర్భాల్లో దేవుడు మన చుట్టూ కంచె వేశాడనే సంగతి కూడా మనం మర్చిపోతాం. దేవుడు మన చుట్టూ కంచె వేసి మన చుట్టూ భద్రపరిచి మన చుట్టూ మనకి క్షేమం కలిగజేశాడని తెలిసి కూడా మనం ఏం చేయమంటే భక్తి చేయటంలా. కానీ యోబు జీవితం అలా లేదు కదా. ఎప్పుడైతే సవాల్ ఇసిరాడో, సరే నేను కంచి తీసేస్తా, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, అన్నిటి మీద నీకు అధికారం ఇస్తా, అతని యొక్క
ప్రాణం మీద మాత్రం నేను నీకు అధికారం ఇవ్వను. ఎంత సవాలు ఇసిరాడండి అపవాదికి. అపవాది యొక్క మొహం నేలను కొట్టినట్టు ఉండిపోయింది. ఈరోజు అలాగే మన పక్షాన దేవుడు ఛాలెంజ్ వేయగలడా అపవాదితోటి? ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానో, ఒక జాబు మిస్ అయిపోతేనో, లేకపోతే అనుకున్న సీట్ రాకపోతేనో, బీటెక్ అయిపోయి జాబ్ లేకపోతేనో, ఏదన్నా మంచి సీట్ కోసం ఆశించే సీట్ రాలేకపోతేనో, ఈ దేవుడు నాకు అవసరమా? ఈ దేవుడు నాకు చేస్తాడా? ఈ దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు కదా అని మాట్లాడే మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? కానీ యోబు అలా చేయలే. అన్నాడు కదా, నా ప్రాణం ఉన్నంత బడికి నేను ఏం చేయను, దేవుణ్ణి దూషించను. అపవాదికి కావాల్సింది ఏంటంటే మనం ఏదో పెద్ద పెద్ద పాపాలు చేయమని కాదు, మన నోటితో ఒక్క మాట దేవుణ్ణి దూషించాలని. ఇలాంటి భర్త నాకు ఇచ్చావు ఎందుకు దేవా అంటామేమోనండి. ఇలాంటి బిడ్డలు నాకు ఎందుకు ఇచ్చావు దేవా అంటామేమోనండి. ఇలాంటి వాళ్ళని నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా నా జీవితంలో మనం అంటామని. ఒక చిన్న మాట ద్వారా మనల్ని పడగొట్టాలని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాది దేవుణ్ణి ద్వేషిస్తాడు, అపవాది మనల్ని కూడా ద్వేషిస్తాడు. ఎందుకంటే మనల్ని అపవాది ముందు దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు, ఉన్నతమైన స్థానం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అలాంటి ఆశ కలిగిన దేవుణ్ణి, ఆ దేవుని ఆశని మన నుంచి దూరం చేయాలంటే మన మీద దేవుడికి ఏం చేయాలా? కోపం కలిగించాలి. దేవుడి మీద మనకేం కావాలా? కోపం రావాలి. మన మీద దేవుడు కోపం రాదు, మన మీద దేవునికి కోపం రాదు. ఎందుకని? ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన 1000 తరముల వరకు కనికరం చూపించగలిగిన వాడు. కానీ మనకు మాత్రం ఊరికే ద్వేషం వస్తుంది దేవుడి మీద. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడిని అంత గణపరుస్తున్నాం, మన జీవితాల్లో దేవుడు అంటే మనకు అంత ఘనత. అందుకని చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. ఒక చిన్న దూషణ ద్వారా దేవునికి ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. కానీ యోబు యొక్క జీవితం చూస్తే, యోబు యొక్క జీవితంలో నిజానికి అసలు ఎంత ఎంత సహనమో, ఎంత దేవుని మీద భయభక్తులు కలిగిన వాడో నేను అనుకుంటాను. ఇది మొత్తం జరిగిపోయిన తర్వాత ఇది రాయబడింది ఆ యోబు గ్రంథం. ఎందుకంటే బిడ్డలున్నారు, భార్య ఉంది, ఆ ఊరిలో గొప్పవాడు, అతనికన్నా ధనవంతులు ఎవరు లేరు. ఈ మొత్తం పోయిన తర్వాత యోబు జీవితం పరీక్షించి రాయబడింది ఆ యోబు గ్రంథం అనిపిస్తుంది. అన్నీ బాగున్నప్పుడు నిజంగానే గొప్పవాడు. ఆస్తి పోయింది, డబ్బులు పోయాయి, తనకున్న మొత్తం పోయింది, శరీరం అంతా కుషించిపోయింది, ఒకప్పుడు బ్రతికిన జీవితం అంతా పోయింది. అలాంటి సందర్భాల్లో కూడా నాకు నా దేవుడు కావాలి, నా గురి సాక్ష్యం ఇచ్చేవాడు నా ప్రభు ఎక్కడున్నాడు? పరమందున్నాడు. ఆ మాట పలకడానికి ఎంత భక్తి కావాలి? మన భక్తి ఎలాగుంది? యోబు యొక్క జీవితం చూస్తున్నప్పుడు, ఆయన జీవితం చదువుతున్నప్పుడు, ఈ మాట రాయబడినప్పుడు అసలు ఇంతగా యోబు ఎలా జీవించగలిగాడు? యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వటానికి గల కారణాలు ఏంటి అని గనక ఆలోచన చేస్తే చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఏంటంటే ఆయన గొప్పతనం? వారిని పవిత్రపరిచి, మొట్టమొదటిగా ఆయన చేస్తున్న పని ఏంటంట? పవిత్రపరచటం. రెండోదిగా దహన బలి అర్పించటం. మూడోదిగా నిత్యము అలాగు చేయటం. నిత్యము మనము ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాం, మనము బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం, మనము ఆరాధన చేస్తాం, వాక్యం చదువుకుంటాం. కానీ యోబు జీవితంలో రాయబడిన మాట ఏంటంటే నిత్యము. నిత్యము, అది వానాకాలమైనా వర్షాకాలమైనా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా నిత్యము వేకువనే లేచి ఆయన చేస్తున్నటువంటి పనులు. 3 విషయాలు. మొట్టమొదటిగా ఏంటంట? పవిత్రపరచుట, రెండోది దహన బలి అర్పించుట, మూడోది నిత్యము అలాగు చేయుట. పవిత్రపరచాల్సిన అవసరం ఏంటి? యోబు యొక్క ఆలోచన ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత వాడికి పాప స్వభావం మన నుంచి దూరంగా ఉండదు, పాప స్వభావం మనలోనే ఉంటుంది. మరి ఇటువంటి పాప స్వభావంలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలము? వెళ్ళలేము. కాబట్టి మానవుడు పవిత్రపరచబడాలి. ఎలా పవిత్రపరచగలడు? యోబు అంటాడు కదా, పవిత్రపరచి ప్రతి క్షణం ఆ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం, ఆ పాపం నిమిత్తమై క్షమాపణ, ఆ పాపం నిమిత్తమై దేవా క్షమించు,
ఎప్పుడైతే మన హృదయాల్లో పశ్చాత్తాపం వస్తుందో అప్పుడే మనం ఏమడుగుతాము? దేవా క్షమించమని అడుగుతాం. నిత్యము అడుగుతుండేవాడు ఏమని? దేవా క్షమించు ప్రభా, నిత్యము నన్ను పవిత్రపరచు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నా బిడ్డలను పరిశుద్ధపరచు ప్రభా, నా కుటుంబాన్ని పరిశుద్ధపరచు ప్రభా. పవిత్రపరచబడకుండా ఆయన ఏమాత్రం కూడా లేడు. ఎందుకంటే ఆదికాండం 8వ అధ్యాయం రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయంలో మనుష్యుల తలంపుల్లోని ఊహలన్నీ నిత్యము చెడ్డవి, కేవలము చెడ్డవి. ఇటువంటి చెడ్డ తలంపులు కలిగిన మానవుడు ఎలాగో దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని చేత సాక్ష్యం పొందగలడు? అందుకనే యోబు హృదయంలో ఈ ఆశ ఏంటంటే, అయ్యా నేను అపవిత్రుడిని ప్రభా, కాబట్టి నన్ను ఏం చేయమంటావు? పవిత్రపరచు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, నేను అపవిత్రుణ్ణి. అయ్యా నన్ను నువ్వేం చేయాలా? పవిత్రపరచాలి. ఎలాగా పవిత్రపరచగలడు? దేవుని యొక్క వాక్యం ప్రార్థన చేసినప్పుడు, దేవా నన్ను క్షమించు ప్రభా. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నట్టు ద్వారా ఆయన యొక్క ఏం చేస్తున్నాడంట? పవిత్రపరచబడుతున్నాడు. అందుకని 119వ కీర్తనలో, నీ వాక్యము నా హృదయంలో భద్రంగా ఉంచుకున్నట్టు బట్టే కదా నేను పాపమునకు దూరంగా ఉన్నా. కాబట్టి పవిత్రపరచబడటం అనేది మొట్టమొదటి విషయం. పవిత్రత లేనిదే దేవుని యొద్దకు రాలేము. పరిశుద్ధత లేనిదే దేవుని చూడలేము. పరిశుద్ధత లేనిదే దేవుని సన్నిధిలో కూర్చోవడానికి అర్హత లేదు. అయితే మనం ఈ నూతన నిబంధన గ్రంథంలో మన కొరకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరేంటంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు యోబు తన కుమారుల కోసం ఎలాగైతే నిత్యము పవిత్రపరిచి దహన బలులు అర్పిస్తున్నాడో, ఈరోజు మన కొరకు అతి ప్రధాన యాజకుడిగా ఒక్కసారే పరిశుద్ధంలో ప్రవేశించి నీ కొరకు నా కొరకు నిత్యం ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత చక్కగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే, మనల్ని నిత్యము ఆయన ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధపరచడానికి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మన గురించి. యోబు జీవితంలో యోబు తన కుటుంబం గురించి యాజకత్వం జరిగిస్తున్నాడు. యోబు తన కుటుంబం గురించి యాజకత్వం బలులర్పిస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, నిత్యము అలాగే చేస్తున్నాడు. అలాగే మన కొరకు మన ప్రభువు నిత్యము అలాగే చేయబడ్డాడు. అందుకనే మన కొరకై వేరబడిన ఆయన శరీరము, మన కొరకై చిందించిన ఆయన రక్తము, ఆ శరీరము ఆ రక్త మాంసాల్లో మనం పాల్పొందే ముందు ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం. అవును ప్రభా, ఒకప్పుడు నా బ్రతుకు మీకు దూరంగా ఉంది, ఒకప్పుడు ఈ బ్రతుకంతా చెడిపోయిన బ్రతుకు ప్రభా, ఒకప్పుడు ఈ హృదయం అంతా చెడిపోయింది ప్రభా, చెడిపోయిన ఆలోచనలు, పవిత్రత లేదు, అపవిత్రుణ్ణి. నా కొరకై పరలోకం నుండి ఈ లోకాన్ని దిగి వచ్చినావు ప్రభా. నా కొరకై, నా పాపముల కొరకై, నా శాపముల కొరకై, నా అపరాధముల కొరకై ఆ కలువరి శిలువలో 3 మేకుల మధ్య నలగొట్టబడి ఎలాడదీయబడినావు ప్రభా. నా కొరకు రక్తం కార్చినావు ప్రభా. ఆ రక్తము నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఆ రక్తమే పరిశుద్ధమైన పుణ్య పావన రక్తం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం. ఆ రక్తములకు సాదృశ్యం ఉన్నటువంటి ఆ యొక్క బలలో మనం పాలు పొందుతాం. చాలాసార్లు ఎలాగ పాలు పొందుతామంటే, ఏముందిలే ప్రతి వారం పాలు పొందేదే కదా. అది మన కొరకు చిందించబడినటువంటి నిత్య నిబంధన రక్తం. అది గమనిక లేకుండా, అందుకనే ఎవరైతే అది ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగుతారో వారు ఏమవుతారంట? అనేక మంది నిద్రలోకి జారుకుంటారు, అనేక మంది బలహీనులైపోతారు. మనం బలహీనమైపోకుండా మనము ఎప్పుడు ఆత్మలో మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలా? పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అలా పవిత్రపరచబడినప్పుడు మనము ధైర్యంగా ఈ లోకంలో సాగించవచ్చు. యోబు కూడా ప్రతి దినము నిత్యము పరిశుద్ధపరచుకున్నాడు. కాకపోతే మనం ఎంత పరిశుద్ధపరచబడాలని ఆశపడతామో అప్ప అంత నిరాశపరుస్తాడు. ఒక పాట ఉంది తెలుసా? నా చేతులెంతో పరిశుద్ధపరచ, నా చేతులెంతో పరిశుద్ధపరచ. పరిశుద్ధపరచుకుంటే అనుకొనని రీతి అపవాది వచ్చి, అనుకొనని రీతి అపవాది వచ్చి నిరాశపరచే నా జీవితమును నిరాశపరచే. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఎంతగా పవిత్రపరచబడతామో, ఎంతగా పరిశుద్ధపరచబడుతున్నామో, ఎంత పరిశుద్ధపరచబడినా పవిత్రపరచబడినా
ఒక రోజు వస్తుంది, అపవాది అనుకోని రీతిలో మనల్ని ఏం చేస్తాడు? నిరాశపరచదు. ఆ నిరాశపడిన జీవితంలో మనకు వచ్చేది ఏంటి? ఏడ్పే. కానీ మనకు ధైర్యం ఏంటో తెలుసా? మనకి మన ప్రభు ఉన్నాడు. మనకు మన జీవితంలో నవ్వైనా ఏడుపైనా క్రీస్తు యేసు నాతో కూడా ఉన్నాడు. ఆ క్రీస్తు యేసు మనతో ఉండగా మనకు చింత ఎలా? కాబట్టి యోబు యొక్క జీవితంలో యోబు గురించి దేవుడు అంతగా సాక్ష్యం ఇస్తున్నాడు అంటే యోబు యొక్క నిత్యము చేసేటువంటి ఆ యొక్క పవిత్రపరిచేటువంటి కార్యం. రెండోదిగా చూస్తే దహన బలి. ఏం చేస్తున్నాడంట? నిత్యము తన కుటుంబం గురించి దహన బలి అర్పిస్తున్నాడు. వేకునే ఎంతమందిని లేచి నిత్యము ప్రార్థన, నిత్యము ఆరాధన, నిత్యము దేవుని యొక్క వాక్యము చదువుకుంటున్నాం. రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే నా పక్కన వాళ్ళు చూస్తారేమో అని చెప్పి నేను చేయెత్తుతా. నా పక్కన వాళ్ళు చూస్తారేమో అని చెప్పేసి ఒకవేళ చేయెత్తకపోతే వాళ్ళు ఏమో అనుకుంటారేమో అని నేను కూడా చేయెత్తుతా. ఎందుకంటే ప్రభు బలలో పాలు పొందమన్నప్పుడు గబాలను చేయెత్తేస్తాం. ఎందుకు చేయెత్తుతాము అంటే ఒకవేళ చేయెత్తకపోతే నేను తప్పు చేస్తాను అనుకుంటారేమో అని చెప్పి చేయెత్తుతాం. కానీ సిద్ధపడినా సిద్ధపడకపోయినా ముందు చేయి మాత్రం పైకి లేస్తుంది. ఎందుకంటే అది నా అలవాటు. మన అలవాటు ఎలాగుంటుందంటే మనము ఆ పని చేస్తున్నా చేయకపోయినా నేను చేస్తున్నాను లేని సమర్థించుకుంటాం. కానీ నేను సమర్థించుకోవచ్చు, కానీ నన్ను చూసి ఆయన ఏమంటాడు? సమర్థించుకోడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఆయన చెప్పే విషయంలో ఏమాత్రం వెనకంజ వేయడు. ఆయన చూసేది నిర్మలము, ఆయన చూపు నిర్మలము, ఆయన తీర్పు నిర్మలము, ఆయన ఇచ్చే మాట నిర్మలము. అందుకని ఆయనకున్న పేరేంటంటే ఆయన నమ్మకమైన సాక్షి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు ఆరాధన చేస్తుంటే, నీవు వాక్యం చదివి వాక్యాన్ని ధ్యానించి భద్రపరుచుకుంటుంటే అప్పుడు ఆయనే సాక్ష్యం ఇస్తాడు, పలానా బాలయేసు బ్రదర్ ఇలా చేస్తాడు అని. ఒకవేళ అలా చేయకుండా నేను చేయొత్తాను అనుకోండి, దేవుని హృదయం అంతా లోపల బాధ, దేవుని హృదయం అంతా లోపల దిగులు పడుతూ ఉంటాడు. అయ్యో నా ప్రియబిడ్డ బాలయేసు ఎలా చేస్తున్నాడేంటి? నేను అతన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నా? అతను ఎందుకు పిలుచుకున్నా? అతని పక్షాన్ని నాకున్న ఉద్దేశం ఏంటి? కానీ అతను చేస్తున్నటువంటి జీవితము ఏంటి? చాలా సందర్భాలు ఉదయకారాన్ని లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టే భాగ్యం, ఆ మొరపెట్టేటువంటి ఇది మన జీవితాల్లో కోల్పోతున్నాం. రకరకాల కారణాలు, ఎన్నో కారణాలు. రాత్రి అంతా అలసిపోయాను బ్రదర్, లెగవలేకపోయాను. డ్యూటీలు ఎక్కువైపోయినాయి, అలసిపోయాను. పిల్లలతో నిద్ర ఉండట్లేదు బ్రదర్, పొద్దున లెగవలేకపోతున్నాను. రకరకాల కారణాలు. ఈ కారణాలను బట్టి ఉదయాన్నే దేవునితో గడిపే సమయాన్ని గడపకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఒక భక్తుడు అంటాడు, ఈరోజు నా జీవితంలో విజయం పొందాను అంటే దానికి కారణం ఉదయం పూట నా ధ్యానం. నేను ఉదయాన్నే ప్రభువుతో మాట్లాడితే ఈరోజంతా నాకు విజయమే. నేను ఈరోజు ప్రభువుతో మాట్లాడకపోతే ఆ రోజు నేను ఓడిపోయా. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే పేరుకి జయము జీవితమే అనుకుంటున్నాము, కానీ వాస్తవానికి ఓడిపోయిన జీవితం. ప్రభువు కోరుకున్న మేరలో మన యొక్క ఆ నిత్యము చేయాల్సిన పనులు చేయటల్లా, నిత్యము దహన బలి చేయట్లా, నిత్యము వాక్య ధ్యానం చేయట్లా, నిత్యము ఆరాధన చేయట్లా. ప్రార్థన పరిశుద్ధపరిస్తే ఆరాధన శక్తివంతులుగా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంట? పరిశుద్ధపరిస్తే ఆరాధన మనల్ని శక్తివంతమైన క్రైస్తవులుగా జీవిస్తుంది. ఈరోజు శక్తి లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మనం నిత్యము ఏం చేయట్లేదు? ఆరాధన చేయట్లేదు. యోబు జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఎంత సంతోషం కలిగించిందంటే, నా గురించిన సాక్ష్యం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. నా సేవకుడైన యోబుని చూసావా? అతడు వంటి వాడు భూమి మీద ఇంకెవరు లేరు. ఎంత గొప్ప మాటలండి. దేవుడు అలాగే మాట్లాడుతున్నాడు, యోబు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. వారిద్దరి యొక్క స్టైల్ ఒకేలాగా ఉంది. కానీ మన గురించి వచ్చినప్పుడు నా సాక్ష్యం ఎక్కడుందంటే, ఇంట్లోనే సాక్ష్యం లేదన్నా, ఇంకా పైన ఎక్కడుంటుంది? నేను చేసే ఆఫీసులోనే సాక్ష్యం లేదన్నా, ఇంకా పైన ఎక్కడుంటుంది? నేనున్న పరిస్థితిలోనే సాక్ష్యం లేదన్నా, ఇంకా బయట ఎక్కడుంటుంది? కాబట్టి మన సాక్ష్యము ఈ లోకంలోనే కాదు, ఎక్కడంట? పరమందు నాకు సాక్ష్యం. ఆయన దగ్గర మన సాక్ష్యం, ఆయన దగ్గర ఆయన చెప్పే సాక్ష్యమే మనకు ఫైనల్ సాక్ష్యం, మిగతా ఏది కూడా కాదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పేతురు. ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను. పేతురు ఆ దోణి దగ్గర ఉంటే పిలుచుకున్నాడు. దేవునితో పాటు ఉన్నాడు, దేవునితో పాటు అద్భుతాలు చూశాడు, దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యంలో పార్టిసిపేట్ చేశాడు. ఆయన ఇచ్చింది తీసుకున్నాడు, ఆయనతో పాటు కలిసి జీవించాడు. దేవా, ఎవ్వరు నిన్ను కాదన్నా, నేను మాత్రం నిన్ను కాదన్నాడు. సవాలు విసిరాడు దేవుడికే. ఒకరోజు వచ్చింది, ప్రభు అప్పగించబడ్డాడు, ఎటువల్లట వెళ్ళిపోయారు.
దేవుని హృదయం విచ్ఛిన్నమైపోయి ఉంటుంది. అయ్యో, నేను పిలుచుకున్న నా పేతురే, నేను పిలుచుకున్న నా కుమారుడే, నేను పిలుచుకున్న నా కుమార్తె ఇన్ని సంవత్సరాలు నాతో పాటు భక్తి జీవితం చేశాడే, ఇన్ని సంవత్సరాలు నాతో పాటు నడుచుకుంటూ వచ్చాడే, ఇన్ని సంవత్సరాలు నేను చేసిన అద్భుతాలు చూస్తూ వచ్చాడే, కుటుంబంలో అద్భుతాలు చేశాను, సంఘంలో అద్భుతాలు చేశాను, తన బిడ్డలకి మంచి మంచి పొజిషన్లు ఇచ్చాను, ఇన్ని చేశాను. కానీ కష్ట సమయం వచ్చిన వెంటనే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే. దేవుని హృదయం తలడిల్లిపోయింది. దేవుని హృదయం ఒక్కళ్ళ దగ్గరలో లేరు, అందరూ పారిపోయారు. ఒకరోజు ప్రభు లేచి వచ్చిన తర్వాత ఆ సిలువ దగ్గరికి వెళ్ళే ముందే ఒక్కసారి పేతురుని చూశాడు. ఆ ఒక్క చూపే పేతురుని దర్శించింది, పేతురు యొక్క జీవితాన్ని మార్చింది. ఈరోజు మన మధ్యలో ఉన్న ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఎన్నో ఆశలతోటి, ఎంతో నీ మీద హోప్స్ పెట్టుకొని, నా కుమారుని నేను సాక్షిగా నిలబెట్టాలి, నా కుమారుని నేను ఒక ఉన్నతంగా స్థాయిలో నిలబెట్టాలి, కానీ నా కుమారుడు నా నుంచి దూరం అయిపోయాడే అని బాధ కలిగిన హృదయంతో దేవుడు మన వైపు చూస్తుంటే, ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు మనల్ని చూసి, నా ప్రియ అక్క, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నిన్ను ఏ ఉద్దేశం కోసం నిన్ను పిలుచుకున్నానే ఆ ఉద్దేశం నీలో నెరవేర్చకపోతుందని మన వైపు చూస్తుంటే, ఆ చూపుకి మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఆ ప్రభు కలిగి ఉన్న ఆ వేదనకి నువ్వు ఏం సమాధానం చెప్పగలవు? ఆ ప్రభు మన సాక్ష్యాన్ని ఛాలెంజ్గా విసరలేకపోతుంటే, అటువైపు చూస్తుంటే, మన వైపు అలా చూస్తుంటే, ఎలాంటి సాక్ష్యం లేని జీవితం జీవిస్తున్నామని బాధతో మన వైపు చూస్తుంటే మనం ఏమైనా సమాధానం చెప్తాం? ఈరోజు ప్రభు మన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియకుమారుడా, నీ సాక్ష్యం ఎలాగుంది? ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే ప్రభు పిలుస్తున్నాడు, ఇదిగో రండి, మన వివాదం తీర్చుకుందాం. ప్రభు బల దగ్గరికి వస్తున్నాం. ఆయన ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇది మీ కొరకే వేరబడినటువంటి నా శరీరము, ఇది మీ కొరకే చిందించినటువంటి నా యొక్క నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే మీరు కోల్పోయారో నేను తిరిగి మళ్ళా మీకు అనుగ్రహిస్తా. ఏదైతే మీరు నష్టపోయారో ఆ నష్టాన్ని నేను సమకూరుస్తా. ఏదైతే మీరు ఏ సాక్ష్యాన్ని అయితే పోగొట్టుకున్నారో దాన్ని మరలా నేను ఇస్తా. అయితే ఒకే ఒక్క మాట, నా వైపు చూడు, నాతో మాట్లాడు, నన్ను అడుగు. యోబు ప్రతి ఉదయాన్నే లేచి, దేవా, నా బిడ్డలు పాపం చేశారు ప్రభా, నేను పాపం చేశాను ప్రభా, నా భార్య పాపం చేసింది ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను కడుగు ప్రభా, నన్ను ప్రార్థన చేయ ప్రభా అని అడిగాడు, పవిత్రపరచుకున్నాడు. ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరికి వస్తాం. దేవా, ఈరోజు పవిత్రపరచబడడానికి ఇష్టంగా ఉన్నా, పరిశుద్ధపరచబడడానికి ఇష్టంగా ఉన్నా, సమకూర్చబడటానికి ఇష్టంగా ఉన్నా, నన్ను గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడటానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా, నన్ను చూడు ప్రభా, నన్ను ఒక్కసారి చేపట్టుకుని. ఆయన పేతురు కేకలు వేశాడు, ప్రభా నన్ను చేపట్టుకో, నన్ను వదిలిపెట్టొద్దు. ఒకవేళ ప్రభు వదిలిపెడితే మన పరిస్థితి ఏంటి? ప్రభు కోరుకున్న ఉద్దేశాలన్నీ అలా ఆగిపోవటానికి ప్రభు పిలవలా. ఇస్కరియోతు యోధా గురించి కూడా ఆలోచించాడు, కానీ యోధా వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ పేతురు గురించి ఆలోచించిన మాత్రం నిత్యము నిలిచిపోయింది. అటువంటి ఆలోచన నీకు కావాలి అంటే ఈరోజు ఉన్నపాటునే లేట్ చేయొద్దు, ప్రభువుని అడుగుదాం. ప్రభా, నన్ను సమకూర్చు, నా కుటుంబాన్ని సమకూర్చు, నా బిడ్డలను సమకూర్చు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. నిత్యము నేను కూడా యోబు వలె నిన్ను గణపరచాలి ప్రభా, యోబు వల్లే నేను కూడా సాక్ష్యం కలిగి ఉండాలి ప్రభా, యోబు వంటి జీవితం నేను కూడా జీవించాలి ప్రభా. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమైనా, ఏదైనా నేను మాత్రం నిన్నేం చేయాలి ప్రభా? నిన్ను చూసి నీకు సాక్షిగా నేను ఉండాలి ప్రభా. నిన్ను బాధ పెట్టను ప్రభా, నిన్ను బాధ పెట్టను అని ఒక్కసారి మన ప్రభు దగ్గరకు వచ్చి, మన ప్రభు దగ్గర మన జీవితాన్ని ఒప్పుకొని, ఆ రీతిగా ప్రభు యొక్క బలలో మనము సరి చేసుకొని, మన గురించి కూడా దేవుడు సంతోషంగా సవాలు విసిరే జీవితం జీవించాలని యోబు గురించి చెప్పాడు, దావీదు గురించి చెప్పాడు. అలాగే నా గురించి, మన గురించి దేవుడు నిజమైన సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పులాగన దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆ రీతిగా మనం పరీక్షించుకుందాం, ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. దయచేసి తలలోంచుకొని